సో హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ జెడి ఆన్ సూపర్ బైక్. సో ఈ రోజు మనం విజయవాడకి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. బెంగళూరు నుంచి ఈ ఆర్ఎక్స్ మీదకి వెళ్ళి తర్వాత వెనకాల ఉన్న పూస మీదకి వెళ్ళి సో గైస్ ఈ రోజు నేను మీకు ఒక బైక్స్ చూపించబోతున్నాను. నేను కూడా రోడ్ మీద వెళ్తా కొన్ని బైక్స్ అయితే చూసాను. సో ఆ బైక్స్ చూడడానికి మీరు ఎక్సైటెడా? సో ఈ రోజు మనం విజయవాడకి అయితే స్టార్ట్ అయిపోతున్నాం బెంగళూరు నుంచి. బట్ స్టార్ట్ అయ్యే ముందు ఒక దగ్గర ఫుడ్ తినేసి అయితే వెళ్దాం. ఇప్పుడు టైం చూసుకుంటే 10:56 అయింది. మనం ఎప్పుడో 12కి 1కి అట్లా స్టార్ట్ అవుదాం లేండి. పెద్ద పీకే పనులు విజయవాడ వెళ్ళి కూడా. బై ది వే నేను ఈ రోడ్ లో ఇట్లా వెళ్ళేటప్పుడు, ఈ రోడ్ లో నుంచి ఇట్లా వచ్చేటప్పుడు నేను ఇక్కడ బైక్స్ చూసాను. అందుకే కార్ పక్కన ఆపేసి ఈ బస్ స్టాప్ లో కూర్చొని అయితే వీడియో స్టార్ట్ చేసేసా. నాకు తెలుసు కదా బైక్ ఎంతూజియాస్టిక్ కి బైక్ చూసినమ్మంటే ఎంత హ్యాపీగా ఉంటుందో. నాకైతే లిటరలీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయక ముందే నా స్టమక్ ఫుల్ అయిపోయింది అనమాట. ఈ డే మొత్తం నేనేమి తినకపోయినా పర్లేదు. ఎందుకు అంటున్నానంటే కరెక్ట్ గా అబ్జర్వ్ చేయండి. నేను ఇప్పుడు చూపిస్తాను. ఇది నేను చూసింది. బట్ కానీ నా ఐస్ ఫస్ట్ చూసిన వెంటనే ఇట్లా వచ్చేటప్పుడు ఫస్ట్ నా ఐస్ ఈ RX మీదకి వెళ్ళి తర్వాత ఆ వెనకాల ఉన్న పూస మీదకి వెళ్ళి ఇంకా నా వల్ల కాక పక్కన కార్ ఆపేసి వెళ్ళిపోయి ఆ ఓనర్ తో మాట్లాడాను అనమాట. చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారు. వికాస్ అని చెప్పేసి ఓనర్. చాలా మంచిగా అనిపించింది. తర్వాత నేను ఆయనకి చెప్పాను నేను కూడా RX100 రిజిస్ట్రేషన్ చేశాను అని చెప్పేసి. ఒకసారి నేను ఆ బైక్ సౌండ్ వినొచ్చా అని చెప్పేసి ఆ సౌండ్ కూడా నేను స్టార్ట్ చేపించాను అనమాట. బ్రో లిటరలీ RXZ సౌండ్ నాకు గూస్ బంప్స్ తెప్పించింది అనమాట. దాని వల్ల నేను ఇంత హ్యాపీగా ఉన్నా ఇప్పుడు. సో దాని తర్వాత ఇక్కడ మనకి సుజుకి BRZ అని చెప్పేసి ఏదో ఉంది. ఎగ్జాక్ట్ గా నాకు నేమ్ తెలియదు. సో ఇది ఈ సుజుకి ఏదైతే కనిపిస్తుందో రెడ్ బుల్ ఉంది కదా, రెడ్ బుల్ సింబల్, ఇది సుజుకి BRZ సంథింగ్ ఏదో. దీని గురించి తెలుసుంటే కమెంట్ సెక్షన్ లో చెప్పండి. లిటరల్లీ వారు మంచి థింగ్ చేస్తున్నారు. లైక్ చచ్చిపోయిన బండిని ప్రాపర్ గా స్టార్టింగ్ లో ఎట్లా బతికుండేదో పుట్టినప్పుడు అట్లా అయితే బర్త్ ఇస్తున్నారు. వాటికి నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను రిటర్న్ వచ్చేది కూడా ఇదే రూట్ లో మళ్ళీ తినడానికి వెళ్తున్నాం. ఇప్పుడు ఈ బూసా కూడా సర్వీస్ కి వచ్చిందంట. లైక్ సంథింగ్ ఏదో ఇష్యూ వల్ల. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక RX, ఇక్కడ ఒక RXZ ఉంది, ఇక్కడ ఒక RXZ ఉంది. బ్రో లిటరల్లీ వింటేజ్ బైక్స్ లోపల మొత్తం మీరు చూసుకుంటే RXZ ట్యాంకులు ఇవన్నీ చూసారా. సో వింటేజ్ బైక్స్ కి ఇది ఒక మంచిది సర్వీస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నేను చేయించుకోలేదు, బట్ నాకు RXZ సౌండ్ ఒక్కటి వినేసి నాకు వాళ్ళ సర్వీస్ ఏంటి అన్నది అయితే నాకు అర్థమైపోయింది. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది బ్రో. బైక్ ఎంతూజియాస్టిక్ నా ఫీలింగ్ అర్థమవుతుంది. మిగతా వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదనమాట. సో మనం ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ కా లంచ్ కి వచ్చామా? లంచ్ breakfast and lunch brunch. We came again to my favorite place because yesterday we came during closing time, so they didn't have the food we wanted. It was all steak, sharp cutting mo and pav bun. So shapta. See, he don't know, but he'll eat. So it's 11:08 and now we are again going to my favorite restaurant to have brunch because we didn't get the food we wanted last. We're gonna pack and we're gonna ప్రాన్స్ ఉన్నాయి బ్రో. అసలు I tried the prawns recently, because I was craving prawns. సో గుడ్. ఇంకా లోపలికి వెళ్ళిపోయి తిందాం. And day by day they are upgrading their taste. It was so good. ఈ షెఫ్ దొరకాలి. విజయవాడలో ఖచ్చితంగా పెడదాం మనం. ఇప్పుడు మాట్లాడతా పులిహోర కలుపుతున్నా. నిన్నటి నుంచి ఎప్పుడైతే ప్రాన్ టేస్ట్ చేశానో అప్పటి నుంచి పులిహోర కలుపుతున్నా, కానీ వాడు పడట్లా. వీళ్ళందరూ నేపాలి వాళ్ళు. Tried getting chef's contact and even the owner జామున్ సిగైస్ జామున్ చెట్టు ఇక్కడ ఉన్నాయి. సో ఇప్పుడు ట్రై చేద్దాం మళ్ళీ. ఇప్పుడు మళ్ళీ లోపల I'm gatekeeping it. అంటే gatekeeping means not revealing it to anyone, like hiding it because I like it. అదే సాలే దీనికి నచ్చిందంట, ఎవరు రాకూడదంట. ఇదిగోండి రెస్టారెంట్ నేమేం చూపించాను కానీ ఈ వెనకాల ఇది ఉంది. సో లెట్స్ గో. అంబియన్స్ ఇస్ క్యూట్. ఇదిగోండి ఎట్లా వాల్ ఎట్లా ఉందో అట్లాగే ఉంచేసారు పెయింట్ వేసేసి. ఇక్కడేమో ఏమంటారు బుట్టలు పెట్టేసి లోపల లైట్ పెట్టారు. సో గుడ్ బ్రో. అండ్ సింపుల్ గా ఉంది. చాలా చిన్న రెస్టారెంట్. దీని బాధ దీనిది రెస్టారెంట్ ఎక్కడ కనిపించేస్తుంది అని. అరే ఓపెన్ చేయైతే. సో చాలా సింపుల్ గా ఉంది. బట్ కానీ రెస్టారెంట్ ఓపెన్ అయ్యేది, వాళ్ళు ఆర్డర్స్ తీసుకునేది 11:30కి. మనం ఎప్పుడో 11కి వచ్చి కూర్చున్నాము. సో ఒక హాఫ్ అన్ అవర్ టైం పాస్ చేయాలి. ఇక్కడ ఎక్కడో టైం పాస్ అయిపోయిన తర్వాత ఫుడ్ ఆర్డర్ ఇచ్చేసి
Why you showing? Radha? I'm not showing. Blur. Super blur. Okay, happy? Yes. अबे साले ఓకే, ఇట్లాంటి వాళ్ళని నేను ఎక్కడా చూడలేదు. నాలాంటి వాళ్ళు బయటికి వెళ్ళి తిని 10 మందికి రెస్టారెంట్ చూపించాలనుకుంటారు. This is my favorite restaurant. Okay. ఆ, I don't like so many people in college. They'll come and eat, no. what They'll come and eat, no. गवा अनपढ़ है क्या पागल है कैसी बात नहीं कर रहा भाई And they'll Okay. be asking me from my snap which restaurant you're going. I say I don't know. అది మ్యాటర్. ఓకే, లెట్స్ గో. రెస్టారెంట్ గురించి డీటెయిల్స్ చెప్పమని చెప్పి దీనికి చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను. చెప్పనంటే చెప్పనంటుంది. ఎందుకు? You do that as my birthday gift. Don't tell. निकल సారీ గైస్, వితౌట్ దీని పర్మిషన్ నేను పెట్టలేను. ఎందుకంటే పెట్టానంటే తర్వాత నా సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో నాకు తెలుసు. సో గెస్ చేయండి, కమెంట్ సెక్షన్ లో చెప్పండి. బెంగళూరులో ఎవరైనా తినుంటే ఇక్కడ ప్రాన్ మస్ట్ ట్రై. Chili pepper prawn. చిల్లీ పెప్పర్ ప్రాన్. Yeah, that's really good. రెస్టారెంట్ పేరు చెప్పవు కానీ రెస్టారెంట్ లో ఫుడ్ చెప్తున్నాం. In case if they find out, you gave Yeah. so many hints, no? అది మ్యాటర్ అన్నమాట. సో దీని బర్త్డే అయితే ఇట్లా సెలబ్రేట్ అయ్యింది. ఎన్ని ఫ్లాట్స్ ఇచ్చా కదా, ఫ్లాట్స్ It's in car. కార్ లో I'll show snap. సో దట్స్ ఇట్. No, I'm showing flowers. చేయకపోతుంది. See guys, flowers. సో అది దాని బర్త్డేకి నేను చాలా గిఫ్ట్లు ఇచ్చా. Ada got me flowers. Ada got Lexi flowers. Ada got us both flowers. I got pink. ఈ రెస్టారెంట్ లో ఇక్కడ బిల్ చేసే అతను ఉంటాడు, నేపాలి. క్యూట్ గా ఉంటాడు. క్యూట్ గా ఇన్ ది సెన్స్ మంచిగా మాట్లాడతా, మంచిగా కస్టమర్ అటెన్షన్ ఇస్తా, బిహేవ్ చేస్తూ ఉంటాడు. భయ్యా హాయ్ బోలో. భయ్యా आपको किडनैप कर सकते हैं? नो. వీళ్ళు కొరియన్ లో ఉంటారు కదా. ఇక్కడ చట్నీ కూడా ఫ్రెష్ గా చేసిస్తున్నారు మోమోస్ కోసం. ఫుడ్ వచ్చేసింది. నేనైతే పాస్తా చెప్పాను. వైట్ సాస్ పాస్తానా, వాట్ ఈస్ దిస్? This is white sauce Alfredo. And మోమోస్ ఇది కూడా నేను ఆల్రెడీ చెప్పాము. prawn, chili pepper prawn. చిల్లీ పెప్పర్ ప్రాన్. Yeah. నిన్న రెడ్ కలర్ లో వచ్చింది. I told you, no, it keeps changing, but it tastes the same one. బాగోపోలేదు అనుకో, I'll eat. నిన్న ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతా. అండ్ దిస్ ఈస్ బౌవో. Bao one. బావ్ వన్. Barbecue chicken bao. బార్బిక్యూ. Chicken bao. ఎస్, లెట్స్ ఈట్. మంచి పనులు నేర్చుకున్నావు. ఇక్కడ వర్క్ చేస్తావా నువ్వు? Yes. I don't like keeping like this. ఓ, మొత్తం సర్దేసి లోపలికి వెళ్ళి క్లీన్ చేసి వస్తావా? Yes. ఓకే, లెట్స్ గో. डोंट बी शाय. मेरे को फूड बहुत अच्छा लगा. तुम्हारा साथ क्या है? साथ ये अंटारा दानी. हाँ, अच्छा लगा. Thank you. मैं और एक बार आऊँगा. और एक बार नहीं, बार आऊँगा. ठीक है, मिलेंगे. बाय बाय. आई विल कम अगेन फॉर यू. ఇక్కడ టోటల్ గా బిల్ ఎంత అయిందో గెస్ చేయండి. ఎగ్జాక్ట్ గా మాకు 924 అయింది. ఎన్ని? 1 2 3 4 5 6 ఐటమ్స్ అనుకుంటా. 6 ఐటమ్స్ కి 1 2 3 4 5 ఐటమ్స్ కి మాకు 924 అయితే అయింది. చాలా తక్కువలో అయిపోతుంది. బెంగళూరులో ఉన్న వాళ్ళు ట్రై చేయండి. ఇంకా మనం విజయవాడ అయితే స్టార్ట్ అయిపోదాం. కర్దో మనం విజయవాడలో చేపించిన ఫుల్ ట్యాంక్, అదే వచ్చే దారిలో చేపించిన ఫుల్ ట్యాంక్ ఇంకా 30% వరకు, 30 అండ్ ఇంకా ఎక్కువే ఉంది, 40% వరకు. సిటీలో 400 కిలోమీటర్స్ దాకా తిరిగేసాము. 300 to 400 మధ్యలో. ఇప్పుడు మళ్ళీ ఫుల్ ట్యాంక్ అయితే చేపిస్తున్నాం. ఇక్కడ డీజిల్ ప్రైస్ చూడండి, 98.80. ప్రెసెంట్ నేనైతే తిరుపతి క్రాస్ చేసేసి శ్రీకాళహస్తి దగ్గర అయితే ఉన్నాను. అసలు ఇక్కడ స్కైస్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో. ఇటు సైడ్ వచ్చేసి బెంగళూరు సైడ్, ఇటు సైడ్ మన విజయవాడ సైడ్ అన్నమాట. అసలు విజయవాడ స్కైస్ చూడండి ఎంత డల్ గా ఉందో. అదే మనం ఇటు సైడ్ చూసుకుంటే సన్ లైట్ లేకపోయినా గానీ నైట్ టైం కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది బెంగళూరులో. నాకు అక్కడ చాలా బాగా నచ్చుతుంది. నేను ఒక కెఫేకి వెళ్ళా, లాచా అని చెప్పేసి. ఆ లాచా కెఫేలో మధ్యలో చెట్టు ఉంటుంది, కొబ్బరి చెట్టు.
ఆ కొబ్బరి చెట్టుని కూడా కట్ చేయకుండా వాళ్ళు క్యాఫేయింగ్ చేసుకున్నారు. సో వాళ్ళు చెట్టుకి ఎంత రెస్పెక్ట్ ఇస్తారో అక్కడ చూడండి. బెంగళూరులో మెయిన్ రోడ్ అయినా కానీ ఆ చెట్టు పక్క నుంచి రోడ్ వేస్తారు, లేదంటే ఆ చెట్టుకి సపరేట్ ప్లేస్ వదిలేసి పక్క నుంచి రోడ్ వేస్తారు, కానీ చెట్టును అయితే కట్ చేయరు. మన విజయవాడలో చెట్టు అడ్డు లేకపోయినా కానీ చెట్టుని కట్ చేస్తారు. ఇప్పుడైతే ఒక చిన్న బ్రేక్ అయిపోయింది, మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. నేను రీచింగ్ టైమ్ నైట్ 1 అని చూపిస్తుంది. సో ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. ఇక్కడ చూడండి ఈ కొండలు, ఈ వ్యూలు, విలేజ్ వైబ్స్ ఎంత విలేజ్ అబ్బా. ఇది ఇక్కడ చూడండి గుడిలో పాటలు వస్తున్నాయి. సో గైస్ జస్ట్ ఇప్పుడే నేను ఇంటికి అయితే రీచ్ అయిపోయాను. టైం చూడండి 1:06 అయింది. ఇక్కడ చూడండి 1:06 అయింది. సో ఎంజీ హెక్టార్ ని చాలా మంది డిస్రెస్పెక్ట్ చేస్తా ఉంటారు, తక్కువ చేస్తా ఉంటారు, అదొక డొల్లా అయ్యో చెప్తా ఉంటారు. బట్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చాలా మంది అనుకుంటారు ఎంజీ హెక్టార్ అసలు మైలేజ్ ఇవ్వదు, సింగిల్ డిజిట్ ఇస్తుంది అని చెప్పేసి. సో ఇక్కడ నా వెహికల్ ని నేను చూపిస్తాను చూడండి. 17.8 kmpl. ఏది నేను బెంగళూరు నుంచి వచ్చేటప్పుడు అనమాట. 17.8 అరౌండ్ 15 ఇస్తుంది అనుకోండి. ఇట్స్ మోర్ దెన్ ఇనఫ్ ఫర్ మీ. అండ్ కార్ మొత్తం లగేజ్ ఉంది, ఒక 4 people ఉన్నాం కార్ లో. అంటే బెంగళూరు నుంచి వచ్చే రూట్ అంతా నాకు కొంచెం డిస్టర్బింగ్ గానే ఉంది అనమాట. మొత్తం డైవర్షన్సే. సో స్లో అవుతా ఉన్నాం, మళ్ళీ లేపుతా ఉన్నాము. అట్లాగే మన మంగళగిరి నుంచి విజయవాడ వచ్చే దారిలో కూడా సేమ్ అట్లాగే. ఒక్కప్పుడు 20+ కూడా వెళ్ళింది. ఆ వీడియో క్లిప్ నా దగ్గర ఉంది. నేను 20+ వెళ్ళింది లేదు కానీ 19.5 వెళ్ళింది అయితే క్లిప్ ఉంది. నేను ఆ క్లిప్ ప్లే చేస్తాను చూడండి. హైవే మీద అరౌండ్ 15 to 20 ఆరామ్స్ ఇస్తుంది నాదైతే. నేను యూస్ చేస్తున్నది నాకు ఎట్లా ఉంది అని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీని మీద ఒక డీటెయిల్ వీడియో కూడా ఏం చేస్తాను అనమాట. ఎందుకంటే కొన్నప్పుడు చాలా మంది దీని మీద ఎందుకు తీసుకున్నారు, వేస్ట్ ఆఫ్ మనీ, డబ్బులు బొక్క అని చెప్పేసి అన్నారు. దీని మీద ఒక వీడియో అయితే నేను చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. హోప్ యు గైస్ ఎంజాయ్ దిస్ వ్లాగ్. ఇఫ్ యు గైస్ enjoyed, guys want to hit the like, share and subscribe to my channel. This is Adrian's bike signing out.